పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి. ఇప్పుడు అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇప్పుడు ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం పైన ఆ కార్యాలయాల పైన దాడులు కావచ్చు, వీటిని ఎట్లా మీరు పార్టీ ప్రెసిడెంట్ గా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఏం చేస్తారు? పొంగులేటి మీద ఈడీ దాడులు గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వము కక్షపూరితంగా చేస్తున్న కార్యక్రమం. ప్రజలు తెలుసుకోవాల్సింది మోడీ అమిత్ షా కుతంత్రాలు, రాజకీయ కక్ష, సిబిఐని ఈడీని ఎంత విచ్చలవిడిగా రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారో ఒక్కసారి గణాంకాలు తెలుస్తుంది. ఈ 10 ఏళ్లలో జరిగిన ఈడీ దాడుల్లో 96.4% దాడులు ఆపోజిషన్ లీడర్స్ మీద జరిగినాయి. కేవలం 3.5% దాడులు మాత్రమే బీజేపీ నాయకుల మీద, వారి మిత్రపక్షాల మీద జరిగినాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ రకంగా ఈడీని సిబిఐని దురుపయోగం చేస్తూ ఉన్నారు. ఇలా పొంగులేటి మీద దాడి చేస్తున్నారు. ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? రాజకీయంగా ప్రజల్లో మమేకమవుతున్నటువంటి నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోనీ మీరు 10 ఏళ్ళుగా ఈడీ ఇంత దాడులు చేసి రికవరీ చేసిన శాతం ఎంత? ముక్కును వేలేసుకుంటారు. 2-3% పైన రికవరీ చేయలే. సో అట్టర్ ఫెయిల్యూర్ ఈడీ ఈ దాడులు కార్యక్రమాలన్నీ కూడా. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకోటి, హరీష్ రావు ఇందాక అల్టిమేట్ చేశారు ఆ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. మీరు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత. దసరా లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేయకపోతే సెక్రటేరియట్ను ముట్టడిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు హరీష్ రావు. మొదటగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తాను. దాని మీద స్పష్టత ఇవ్వమని చెప్పండి. రుణమాఫీ 18,000 కోట్లు బ్యాంకులో వేసాము, దాని మీద స్పష్టత ఇవ్వాలి కదా. ఆయన రాజీనామా చేస్తాడు, ఎందుకు తోక ముడిచినాడు? ఇంకా ఆయన మాట్లాడే మాటలకి ప్రజలు విశ్వసిస్తారని అనుకోవట్లేదు. మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి సవాల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేయండి లేకపోతే సెక్రటేరియట్ ముట్టడి అనేటువంటిది. పార్టీ ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఎట్లా పార్టీ ప్రెసిడెంట్? మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేరు. మీరు డిబేట్కి మేము సిద్ధం. హరీష్ రావు గారు రమ్మంటున్నా. 10 ఏళ్లలో మీరు రైతులకు చేసిన రుణమాఫీ అమౌంట్ ఎంత? మేము 9 నెలల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఎంత? ప్రజలు ఈ వ్యత్యాసం గురి చేసుకుని సరిపోతుంది. దఫాలుగా ఇచ్చినట్టు రుణమాఫీ మేము 9 నెలలు ఇచ్చిన రుణమాఫీ కన్నా చాలా తక్కువ ఉంది. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంది, రుణమాఫీలో మేము విజయవంతం అయ్యాము. అక్కడక్కడ టెక్నికల్ సమస్యలు ఉంటాయి, అవి కూడా త్వరలో సమస్యపోతాయి. హరీష్ రావు క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తారు? హరీష్ రావు క్వశ్చన్లో పసన లేదు. 18,000 కోట్లు మేము రిలీజ్ చేస్తున్నాం ఆల్రెడీ. నేను హరీష్ రావు గారు మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరే స్పష్టత ఇవ్వండి. 9 మాసాల్లో మేము ఇచ్చినటువంటి విడుదల చేసిన నిధులు ఎంత? రుణమాఫీ విషయంలో మీరు 10 ఏళ్ళు పాలించినటువంటి సమయంలో విడుదల చేసిన నిధులు ఎంత? ఈ రెండింటిని వారే క్లారిటీ ఇవ్వని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజాపాలన పేరిట మంత్రులు గాంధీ భవన్ చేరుకుంటున్నారు సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వారిని. ఎందుకంటే మిగతా పైరవీల కోసం రాకండి, సమస్యల కోసం రండి. అసలైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి బాగు చేయడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం గాంధీ భవన్లో దీన్ని నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా చేస్తుందంటున్నారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. దాంతోపాటు హరీష్ రావు చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే దసరా లోపు మిగిలిన రుణమాఫీ చేయండి, రైతు రుణమాఫీ లేకపోతే ముట్టడిస్తామనేటువంటి దానికి రాజీనామా చేయాల్సి వస్తుందనేటువంటి అంశం పక్కదారి పట్టించడానికి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ హరీష్ రావు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. పొంగులేటి పైన ఈడీ దాడులకు సంబంధించి కూడా కావాలనే కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది. ఇంతవరకు రికవరీ దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఫైనల్ ఇంతవరకు ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి, ఇంత రికవరీ అయింది, ఎంతమంది పైన దీనిపైన జరిగింది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు అందరికీ తెలిసినటువంటి స్టేట్మెంట్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.